సత్య డిజిటల్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో జనరల్ సైన్స్ సంబంధించినటువంటి ఎంసీక్యూ చూద్దామండి. ఏ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లోనైనా సరే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రామాణికంగా ఉంటాయి. అందువల్ల ముఖ్యంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన వీడియో అండి. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దామండి. కింది వాళ్ళు తుఫాన్లు ఏర్పడడానికి దాటేసే కారకాలు ఏమన్నారండి? మీరు అన్ని ఆప్షన్లు కూడా చూడొచ్చు జాగ్రత్తగా. దీని ఆప్షన్ వచ్చేసి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి. పైవన్నీ కూడా గాలి వేగం, గాలి వీచే దశ, ఉష్ణోగ్రత ఆదత్వం ఇవన్నీ వస్తాయండి. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దామండి. సాధారణంగా మన దేశంలో తుఫాను సంభవించే నెలలు అడిగారు. దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి. 2 మరియు 3 అండి. మే అండ్ జూన్, అక్టోబర్, నవంబర్ అండి. ఈ 4 మాసాల్లో ముఖ్యంగా. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. పతన కిరణము అనగా? దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి. అద్దం ముక్కపై పడిన మొదటి కాంతి కిరణం. క్వశ్చన్ నెంబర్ 4 పరావర్తన కిరణము అనగా? మీరు మిగతా ఆప్షన్లు కూడా చూడండి. రైట్ ఆప్షన్ వచ్చేసి దీని రైట్ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ 4 అండి. వస్తువు నుంచి బయలుదేరిన రెండవ కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అంటారు. క్వశ్చన్ నెంబర్ 5 ప్రతిబింబం తారుమారయ్యే దృగ్విషయాన్ని ఏమంటారు? దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి. పార్శ్వ విలోమం. క్వశ్చన్ నెంబర్ 6 కింది వానిలో గోళాకార దర్పణానికి ఉదాహరణ ఏంటి? గోళాకార దర్పణాలు. రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి. పుడాకార దర్పణం మరియు కుంభాకార దర్పణం రెండింటిని కూడా గోళాకార దర్పణాలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 7 ఒక బంతిని కోయగా ఏర్పడిన చిన్న డొప్పుల్లో లోపలి వైపు తలాన్ని ఏమంటారు? దీని రైట్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 అండి. పుటాకార తలం. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఒక బంతిని కోయగా ఏర్పడిన చిన్న డొప్పులో పైవైపు తలాన్ని ఏమంటారు? లోపల వైపు తలాన్ని తెలుసుకున్నాం. పైవైపు తలాన్ని ఏమంటారని చెప్పి అడిగారు. ఆప్షన్స్ అన్ని చూడండి. రైట్ ఆప్షన్ వచ్చేసి దీని రైట్ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ 2 అండి. కుంభాకార తలం. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. దర్పణంలో పుటాకార తలం పరావర్తన తలంగా ఉపయోగపడితే దాన్ని ఏమంటారు? పుటాకార తలము పరావర్తన తలంగా ఉపయోగపడితే దాన్ని ఏమంటారని అడిగారు. దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి. పుటాకార దర్పణం. పుటాకార తలంగా పరావర్తన తలం ఉంటే పుటాకార దర్పణం అంటారు. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. దర్పణంలో కుంభాకార తలం అనేది పరావర్తన తలంగా ఉపయోగపడితే దాన్ని ఏమంటారు? దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి. కుంభాకార దర్పణం అంటారు. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని ఏమంటారు? తెరపై పడేటువంటి ప్రతిబింబాన్ని ఏమంటారు? తెరపై పడేటువంటి ప్రతిబింబాన్ని ఏమంటారు నచ్చు దీన్ని. మిగతా ఆప్షన్ కూడా చూడండి. రైట్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆప్షన్ ఈజ్ 1 నిజ ప్రతిబింబము అంటారండి. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ఈ ప్రతిబింబాన్ని దర్పణంలో కూడా చూడవచ్చు. ఈ కింద 3 రకాల ప్రతిబింబాల గురించి ఇవ్వడం జరిగింది. వాటిలో ఏది మీరు గెస్ట్ చేయండి. దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి. నిజ ప్రతిబింబాన్ని దర్పణంలో కూడా మనం చూడవచ్చండి. క్వశ్చన్ నెంబర్ 13 తెరపై పట్టడానికి వీలు కాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని ఏమంటారు? దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి. మిథ్యా ప్రతిబింబము అంటారండి. మిథ్యా ప్రతిబింబం ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. టార్చ్ లైట్
వాహనాల హెడ్లైట్స్లో బల్బు వెనుక ఉండే పరావర్తన తలాలు ఏ విధంగా పనిచేస్తాయి? ఇది చాలాసార్లు చాలా ఎగ్జామ్స్ అడగడం జరిగిందండి క్వశ్చన్. ఆప్షన్ నెంబర్ 1 అండి, పుటాకార దర్పణం అండి. పుటాకార దర్పణము అంటారు. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. సముద్రాల్లో గల నీటి శాతం ఎంత? సముద్రాల్లో గల నీటి శాతం ఎంత? దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి, 97%, 97%. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. గ్లేసియర్స్ ధ్రువ ప్రాంతాల్లో మంచు రూపంలో నీటి శాతం ఎంత? దీని రైట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ నెంబర్ 1 అండ్ 2%. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. భూగర్భ జలాలు, కొలనులు, సరస్సులు, నదుల్లో గల నీటి శాతం ఎంత? భూగర్భ జలాలు, కొలనులు, సరస్సులు, నదుల్లో నీటి శాతం ఎంత? నీటి శాతం. దీని రైట్ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ 2 అండి. రైట్ ఆప్షన్ 1% అండి, 1% మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? వరల్డ్ వాటర్ డే. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. చూడండి, దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి, మార్చ్ 22 అండి. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. ఏ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మార్చ్ 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటున్నాం? దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, 2005 నుంచి అండి, 2005 సంవత్సరం నుంచి మనం జరుపుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. నీరే మనకు ఆ ప్రాణాధారం అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి గాను ఏ సంవత్సరాల మధ్య కాలాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించారు? దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి, 2005-2015, 2005 నుంచి 2015 సంవత్సరం మధ్య కాలాన్ని. క్వశ్చన్ నెంబర్ 21. మన భూమండలంపై ఎంత శాతం మంచినీరు మాత్రమే అందుబాటులో ఉంది? దీని రైట్ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ 2 రైట్ ఆప్షన్, 3% మాత్రమే, 3%. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. ఎంత శాతం వర్షం సముద్రంలోనే కురుస్తుంది? దాదాపుగా. దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి, 80%, 80% మాత్రం, 80% దాదాపుగా. క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. కింది వానిలో అకార్బన సంబంధ మలినాలకు ఉదాహరణ? దీని డేటా చూసి ఆప్షన్ నెంబర్ 4 అండి, పైవన్నీ కూడా వస్తాయి. నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. కలుషితమైన నీటిని శుద్ధి చేసే కేంద్రాలలో ఎన్ని దశలు ఉంటాయి? దీని రైట్ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ 1 అండి, 7 దశలు ఉంటాయండి. క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. కలుషితమైన నీటి శుద్ధి చేసేటువంటి కేంద్రాల్లో ఏ దశలో నిర్మలమైన నీరు, క్లారిఫైడ్ వాటర్ ఏర్పడుతుంది? దీని రైట్ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ 2 అండి, 3వ దశలో, 3rd స్టేజ్లో అండి. క్వశ్చన్ నెంబర్ 26. కలుషితమైన నీటిని శుద్ధి చేసేటువంటి కేంద్రాల్లో ఏ దశలో బయోగ్యాస్ ఏర్పడుతుంది? ఈ బయోగ్యాస్ని విద్యుత్ ఉత్పత్తికి కూడా వినియోగిస్తారండి ఆ దశలో. గెస్ట్ చేయండి. దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి, 4th స్టేజ్, దశ 4లో, దశ 4లో, 4వ దశ. క్వశ్చన్ నెంబర్ 27. కలుషితమైన నీటిని శుద్ధి చేసేటువంటి కేంద్రాల్లో ఏ దశలో వాయు సహిత బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది? దీని రైట్ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ 3 అండి,
దశ 5 5th స్టేజ్లో. క్వశ్చన్ నెంబర్ 28 కలుషితమైన నీటి శుద్ధి చేసేటువంటి కేంద్రాల్లో ఏ దశలో క్రియాశీల మురుగు ఏర్పడుతుంది? ద రైట్ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ 1 దశ 6 6th స్టేజ్లో. క్వశ్చన్ నెంబర్ 29 క్రియాశీల మురుగులో ఎంత శాతం నీరు ఉంటుంది? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి. 97%, 97%. క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. నీటిని క్రిమిరహితం చేయడానికి ఉపయోగించే రసాయనిక పదార్థం. ఇది చాలాసార్లు అడిగాడండి ఈ క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లో. గెస్ట్ చేయండి. దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3 అండి. క్లోరిన్ అండ్ ఓజోన్ వాయువులు అండి. 1 and 2, 1 మరియు 2. ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 31 కలుషితమైన నీటిని శుద్ధి చేసేటువంటి కేంద్రాలలో ఏ దశలో ద్రవరూప మురుగు అనేది ఏర్పడుతుంది? స్లడ్జ్. రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి. దశ 3 స్టేజ్ 3లోనండి. క్వశ్చన్ నెంబర్ 32 చూడండి. దేని వలన సూక్ష్మజీవులు వ్యర్థ పదార్థాలను అతి వేగంగా కుళ్ళే విధంగా చేస్తాయి? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి. 1వ ఆప్షన్ ఏరియేషన్ వలన. క్వశ్చన్ నెంబర్ 33 కింది వానిలో భౌతిక మార్పుకు ఉదాహరణ. ప్రతి పదార్థం కూడా మార్పుకు చెందుతున్న విషయం మనకు తెలుసండి. భౌతిక రసాయన మార్పుల్లో కింది వాటిలో భౌతిక మార్పు ఉదాహరణ అడిగారు. దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి. ఇచ్చిన పైవన్నీ కూడా మంచుగడ్డ కట్టడం, నెయ్యి కట్టడం, కొబ్బరి నూనె చలికాలం కట్టడం పైవన్నీ వస్తాయండి. ఆప్షన్ నెంబర్ 4 4th ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. రాగి పాత్రలను గాలి తగిలే విధంగా ఉంచితే వాటి మీద ఆకుపచ్చని పొర ఏర్పడుతుంది. గాలిలోని ఏ వాయువు రాగితో చర్య జరపడం వలన జరుగుతుంది ఇట్లా? రాగి పాత్రను గాలిలో ఉంచితే మనకి రంగు ఆటోమేటిక్గా మారిపోతుందండి. గ్రీన్ కలర్లో లేయర్ అనేది వస్తుంది వాటి చుట్టూ కూడా. ఇది గాలిలో ఉండేటువంటి 2 వాయువులు చర్యలు జరుగుతుంది. దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అండి. మనకు బాగా తెలిసినటువంటి వాళ్ళు ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ నెంబర్ 2 ఇది రైట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 35 చూడండి. పదార్థాల ఆకారంలో, పరిమాణంలో, రంగులో లేదా స్థితిలో మార్పు వస్తే దాన్ని ఏమంటారు? దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 అండి. 1ది భౌతిక మార్పు, ఫిజికల్ చేంజ్. మీకు ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ తాలూకా సజెషన్స్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.